నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్‌లో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకెళ్ళిపోతే వెబ్‌సైట్‌లో గ్రూప్ 1 హాల్ టికెట్లు అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం. 9న ప్రిలిమ్స్ రాత పరీక్ష. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 10 గంటలకు అంటే పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోరు. సకాలంలో చేరుకోవాలని అధికారులు సూచించారు. క్యాల్కులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, టేబుల్స్, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు, మ్యాథమెటికల్ టేబుల్లు, లాగ్ బుక్స్, లాగ్ టేబుల్లు, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగులు, సంచులు, పౌచులు, ప్యాడ్లు, నోట్స్, చార్టులు, బ్లూ షీట్స్, జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను వెంట తెచ్చుకోవద్దు అని చెప్పారు. అభ్యర్థులు షూ వేసుకొని రావద్దని, చెప్పులతోనే హాజరు కావాలని నిబంధనలు పేర్కొన్నారు. అభ్యర్థులు గోరింటాకు, తాత్కాలిక టాటులు చేతులపై వేసుకురావద్దని కూడా తెలిపారు. టెట్లో నార్మలైజేషన్ ఉన్నట్ట లేనట్ల ఒక్కో విడతలో ఒక్కో రకమైన ప్రశ్నపత్రం కొందరికి సులభం, మరికొందరికి కఠినం. ఆందోళనలో అభ్యర్థులు. ఒకే సబ్జెక్టులో హాజరైన అభ్యర్థులు 6 రకాల ప్రశ్నపత్రాలను రాశారు. దీంతో ఒక్కో విడతలో ఒక్కో రకంగా ప్రశ్నలు వచ్చాయి. ప్రశ్నపత్రం కొందరికి సులభంగా వస్తే మరికొందరికి కఠినంగా రావడం గమనార్హం. సులభంగా వచ్చిన వారికి ఎక్కువ మార్కులు, కఠినంగా వచ్చిన వారికి తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే టెట్ ఫలితాలను నార్మలైజేషన్ పద్ధతిని అనుసరించి సరాసరి మార్కులను తీసుకొని ఫలితాలను ప్రకటించాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారుల నుంచి ఇంతవరకు స్పష్టత లేదు. ఈ నెల 12న టెట్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. అంతలోపు దాని మీద క్లియర్ చేస్తే ఏదొకటి అవుతుంది. రేపు పాలిసెట్ 2024 ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ కమిషనర్ మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తారు. 20 నుంచి కౌన్సిలింగ్. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిటెక్నిక్ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ జూన్ 20 నుంచి ప్రారంభించనున్నారు. జూన్ 22 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్ 20 నుంచి విద్యార్థులు తమ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు జూన్ 30 నుంచి జూలై 4 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. రేపు లాసెట్, పీజీ లాసెట్ 2024 పరీక్షలు 50,684 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. లాసెట్ పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, మరో సెషన్ని 12:30 నుంచి 2 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణలో 2 గంటల సెంటర్స్ ఉన్నాయి. పీజీ లాసెట్తో 5 సంవత్సరాల లా కోర్సులో ప్రవేశాల కోసం పరీక్షను మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు, 5 సంవత్సరాల లా కోర్సుకి 10,197 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపటి నుంచి 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ. విద్యాశాఖ సర్వం సిద్ధం. 51,237 మంది హాజరు. 170 పరీక్ష కేంద్రాల ఏర్పాటు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే 5 మినిట్స్ ముందు 5 మినిట్స్ లేట్ అయినా సరే అలౌ చేస్తారు. ఇక నోటిఫికేషన్స్ విషయానికి వస్తే కేంద్ర శాఖల్లో ఉద్యోగాలు యూపీఎస్సీ నుంచి దరఖాస్తు ఫీజు 25. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ 13. ఎంఎస్సీ ప్రోగ్రాంలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 24-26 అకాడమిక్ ఇయర్కి 2 years బయోటెక్నాలజీ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఇది లాస్ట్ డేట్ జూన్ 10. పిహెచ్డి ప్రోగ్రాంలు రూర్కెలా ఎన్ఐటీలో పిహెచ్డి ప్రోగ్రాంలు లాస్ట్ డేట్ జూన్ 15. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ పీజీ ప్రోగ్రాంల ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. 5th నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్లు. ఎగ్జామ్ 5th ఆగస్టుకు ఉంటుంది. పిహెచ్డి తర్వాత ఎన్ఫిల్ ఈ విధంగా సీట్లు ఉన్నాయి. ఎన్ఫిల్, డిప్లొమా సైకియాట్రీ, నర్సింగ్ ఈ విధంగా ఉన్నాయి. గ్రూప్ ఏబి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ గెట్ స్కాలర్షిప్ కూడా ఉంది. గ్రూప్ సి వాళ్ళకు ఇట్లున్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, ఇది గ్రూప్ సి. ఆన్లైన్ ఫామ్ విల్ బి అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్ అని ఇచ్చారు. సిప్రాంచ్ NIC.in 3/6 నుంచి అంటే రేపటి నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. ఆన్ ఆర్ బిఫోర్ 18/6 వరకు మనకు అప్లికేషన్ తీసుకుంటారు. ఇది సో మరి ఫీజు ఎంత అంటే అందరికీ 1,000 రూపాయలు ఉంటే SC, ST, OBC అభ్యర్థులకు 500 ఉంది. ఇకపోతే ఇది వెబ్సైట్. మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజ్డ్ టీచింగ్ హాస్పిటల్ ఇది. దీనికి ఎంప్లాయ్మెంట్
ఉంది. ఏమేమి ఉన్నాయంటే చైల్డ్ సైకాలజిస్ట్, పీడియాట్రిక్ కౌన్సిలర్ 30,000 జీతం ఉంటుంది. మాస్టర్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ఆర్సిఐ. తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్ దీనికి 25,000 శాలరీ. బీఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెంటల్ రిటార్డేషన్, డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా ఉంది. దీనికి డేటా ఎంట్రీ ఆపరేటర్ 23,000 ఉంది. గ్రాడ్యుయేట్ ఇన్ క్లరికల్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ డేటా ఎంట్రీ ఈ విధంగా ఉన్నాయి. వెబ్సైట్ ఈ దాంట్లో మనము ఆఫ్లైన్లో మనం అప్లికేషన్లు పంపించాల్సి ఉంటుంది. ఈ మెయిల్ ఐడికి 7 days, ఈ రోజు వచ్చింది కదా, ఈ రోజు నుంచి 7 days లోపల పంపించాలి. సెలెక్షన్ విల్ బి మేడ్ బై ద ఇంటర్వ్యూస్ టు బి హెల్డ్ ఆన్ 12th June మనకి ఈ హాస్పిటల్లోనే ఇంటర్వ్యూలు ఉంటాయి. అడ్మిషన్ నోటీస్ PGIMER, బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ BPH, BSc పారామెడికల్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఈ దానికి అప్లికేషన్లు అడుగుతున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 2/8 ఆగస్టు 2 ఉంటుంది. అప్లికేషన్లు 6 నుంచి 5/7 వరకు స్వీకరిస్తారు. ఇది PGIMER వెబ్సైటు. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుంచి ప్రవేశ ప్రకటన. వేద విద్యాపీఠము బాయ్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడిక్కడ సెంటర్లు ఉన్నాయి. పూర్తి వివరాలు ఈ వెబ్సైట్లో చూడవచ్చు. ఇది ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ శిల్పకళ నందు డిప్లొమా 4 years డిప్లొమా, 2 years సర్టిఫికేట్ కోర్సు సంప్రదాయ కలంకారీ ఈ ప్రవేశం పొందబడు విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం 24-25కి దరఖాస్తు చేసుకోవాలి. 18/6 నుంచి 6/7 పొడిగించబడింది. ఆల్రెడీ డేట్ ఉండే, ఇది మళ్ళీ ఎక్స్టెండ్ చేసారు లాస్ట్ డేట్. ఫారంలు స్వీకరించటకు ఆఖరి తేదీ 6/7. ఇతర వివరాలకు తిరుమల.org చూడవచ్చు. లేదు మొబైల్ నంబర్లను కూడా మీరు సంప్రదించవచ్చు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సిపెట్ BC వర్గాల నిరుద్యోగ యువత కోసం ప్లేస్మెంట్ ఓరియంటెడ్ ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం. ఇవి మెషిన్ ఆపరేటర్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ శిక్షణ 6 నెలలు. కనీస విద్యార్హత అయితే లేకపోతే 10th పాస్ అయి ఉండాలి. తర్వాత ITI కూడా పాస్ అయి ఉండాలి. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ ఉంటుంది. స్పాన్సర్ చేస్తున్న వారు తెలంగాణ వెనుకబడిన తరగతుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కమిషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది శిక్షణ, ఆహారం మరియు వసతి ఉచితంగా అందిస్తారు. ఉద్యోగ అవకాశాలు కంప్లీట్ అయిపోయాక వీళ్ళే జాబ్ ప్లేస్మెంట్ ఇప్పిస్తారు. దరఖాస్తు దాఖలు చేయ విధానం: ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను ధ్రువపత్రాల ఫోటో కాపీలతో విద్య, కులం, ఆదాయం, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు దాంతో మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు ఇది ఇలా మెయిల్ ఐడి. పూర్తి వివరాలకు ఈ నంబర్లను కూడా మీరు సంప్రదించవచ్చు. ఇకపోతే MSME టూల్ డిజైన్, దీనికి అడ్మిషన్ పోస్ట్ డిప్లొమా కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్. ఇది ఏజ్ లిమిట్ 27, 1 year, 2 years, 2 semesters ఉంటాయి. 60 seats ఉన్నాయి. మనకు ఆన్లైన్ అప్లికేషన్లు 1/5 నుంచి ఈ నెల 30 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. IISWBMలో MSW సోషల్ వర్క్కు సంబంధించింది. అర్హత: గుర్తింపు పొందిన కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ సహా ఏదైనా ప్రొఫెషనల్ డిగ్రీ, 5 ఏళ్ల LLB పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు 700. రిటర్న్ టెస్ట్కై ఎంపికైన అభ్యర్థుల లిస్టు June 28 ఇస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ June 26. వెబ్సైటు ఇది IISWBM. PG డిప్లొమా ఇన్ పేటెంట్ ఇన్ఫర్మాటిక్స్ మాడ్యూల్స్ ఇట్లున్నాయి. దీనికి లాస్ట్ డేట్ June 4. వెబ్సైటు PGDPURDIPRES.in. కేంద్ర శాఖల్లో వివిధ ఉద్యోగాలు ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. మనకు లాస్ట్ డేట్ June 13. UPSC.gov.in చూడవచ్చు. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచర్ పోస్టులు నోయిడాలో ఉంది. ఇది లాస్ట్ డేట్. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ June 8. వెబ్సైట్ ఇది. NITVARలో రీసెర్చ్ అసిస్టెంట్లు ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఇంటర్వ్యూ ఉంది June 14. వెబ్సైట్ ఇది. NIEPNDలో డిప్లొమా మల్టిపుల్ డిజబిలిటీస్కి సంబంధించింది. ముఖ్య సమాచారం: ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ June 15. దరఖాస్తుతో పాటు అప్లోడ్ చేయాల్సిన పత్రాలు:
10th సర్టిఫికేట్, ఆధార్ కార్డు, అభ్యర్థి ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్, ఇది NIE PMD TN NIC.in, NIT తిరుచిరాపల్లిలో PhD. ఈ విధంగా సబ్జెక్టులు ఉన్నాయి. ఈ భాగాలు సీట్లు ఒకసారి చూడండి. పాస్ చేసి ఫెలోషిప్ కూడా ఇస్తారు. దీనికి లాస్ట్ డేట్ June 11, రిటర్న్ టెస్ట్ June 20 ఉంటుంది. వెబ్సైట్ ఇది 20 నుంచి 30. వెబ్సైట్ NITT.edu.in. ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం అడ్మిషన్లకు సంబంధించింది. ఎలిజిబుల్ బాయ్స్ గర్ల్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫాలోయింగ్ ఫుల్ టైమ్ సర్టిఫికేట్ కోర్సు 1.5 years ఇంక్లూడింగ్ ట్రైనింగ్. 1 year కోర్స్ ఉంటుంది, 6 months ట్రైనింగ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ culinary ఆర్ట్స్ 40+40. మొత్తం కోర్స్ ఫీజు 30,000. పాస్ ఇన్ 10th. పూర్తి వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. culinary ఆర్ట్స్ అంటే ఫుడ్కు సంబంధించింది. ఇకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనికి UG PG అడ్మిషన్ అడుగుతున్నారు. ఈ విధంగా అడ్మిషన్ మోడ్ JEE అడ్వాన్స్డ్ నుంచి తీసుకుంటారు. లేదు అంటే IIST వెబ్ పోర్టల్, ఈ దాంట్లో కూడా ఆన్లైన్ అప్లికేషన్లు ఉన్నాయి. 3/6 నుంచి క్లోజింగ్ డేట్ 14/6. PG కూడా ఇట్లా ఉన్నాయి సబ్జెక్టులు. దీనికి కూడా CCMT 2024 ఈ విధంగా అప్లికేషన్లు 24/5 నుంచి క్లోజింగ్ డేట్ 7/6. వెబ్సైట్ ఇది. పూర్తి వివరాలకు ఈ నంబర్లను సంప్రదించవచ్చు, లేదంటే ఈ వెబ్సైట్లో చూడవచ్చు. తెలంగాణ RTC ఇండస్ట్రియల్ ITIకి సంబంధించింది గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్. మనకు హకీంపేట్ల తర్వాత వరంగల్ 2 సెంటర్లలో వీళ్ళు ITI నడిపిస్తున్నారు. ఈ విధంగా ట్రేడ్లు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ప్రజాశక్తి పిల్లల వేసవి ప్రత్యేక సంచిక బాలల రచనలకు ఆహ్వానం. ఇది AP వాళ్ళకే అనుకుంటా, ఇది తెలంగాణ నంబర్లో తీయలేదు. మరి ఇక్కడ ఒకసారి చూడండి. మంచి మంచి బొమ్మలు వేసి పంపిస్తే వీళ్ళు ఒక బుక్ తయారు చేసి మళ్ళీ పంపిస్తారు అందరి. వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే ఫ్యాబ్రికేట్ కనుగోలు, కల్పించు. సినోనిమ్స్ ఇన్వెంట్, ఫాల్సిఫై. యాంటోనిమ్స్ రూమింగ్, డిస్మాంటిల్. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.